నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి హాట్ కామెంట్స్ చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు వెళ్లిందంటూ విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నాశనం చేశారంటూ మండిపడ్డారు. నీళ్లు, నియామకాలు, నిధులతో ఏర్పడిన రాష్ట్రంలో అవే నెరవేర్చలేదు అంటూ దుయ్యబట్టారు. కానీ హరీష్ రావు, కేటీఆర్ తమ ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేయడంలో పోటీ పడుతున్నారంటూ ఆరోపించారు. ఏ గ్రామానికైనా వెళ్ళండి, రేవంత్ రెడ్డి ఇస్తోన్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో కనిపిస్తాయని చెప్పి ఉద్ఘాటించారు. 10 సంవత్సరాలు యథాతథ స్థితి కాకుండా వెనక్కి తీసుకొని పోయారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, నీళ్లు ఉపయోగించలేదు, నీళ్లు నియామకాలు ఏంటి, నిధులు ఏమని నిధులు మాత్రమే తక్కువ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి వాటికి వడ్డీ కట్టాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద పెట్టారు. సంవత్సరానికి 6,000 కట్టాలి. మేము 2.5 సంవత్సరాల్లో చేసిన పనులు ఆ ఊరికి అందుతాయి. ఆ ఊళ్ళో సన్నబియ్యం వస్తున్నారా లేదా తెలుసుకుంటే చెప్తారు. ఆ ఊళ్ళో 200 యూనిట్ చెప్తారు. ఆ ఊళ్ళో మహిళలు బస్సు ఎక్కే చెప్తారు. ఆ ఊళ్ళో ఉద్యోగం వస్తే చెప్తారు. ఆ ఊళ్ళో ఇంకా రైతులకు అప్పు మాఫీ అయితే చెప్తారు. మరి భరోసా చెప్తారు. ఇవి మీరు చెప్పండి. మీ అన్ని 200గా ఇది పోయింది, కేజీ టు పీజీ పోయింది, అన్ని ₹1,00,000 అని చెప్పారు. అది 4 సార్లు చేశారు. మీ మాటలతోనే 2 సార్లు ప్రభుత్వానికి వచ్చారు, గారడి మాటలతో. ఓకేనా? మాది ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం. అదే మా